ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మనము చూసినట్టయితే గనక ఈ యొక్క కర్కాటక రాశి అంటే ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. అవును. ఈ కర్కాటక రాశి వారికి కాకుండా ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో ఎందుకో గాని జాతకం వీళ్ళది హరోస్కోప్ చూసినప్పుడు కన్నా కూడా ఓవరాల్ గా అన్ని రకాల జాతకాలు కలిసి వచ్చేట్టుగా చూసినట్టయితే అంటే రాశి పరంగా చూసినప్పుడు ఉమ్, అన్ని రాశులు కూడా కొంచెం ఎందుకో నాకు కొంచెం కుడి ఎడంగా కనపడతా ఉన్నాయి. ఉమ్, దాంట్లో ముఖ్యంగా ఉమ్, ఈ కర్కాటక రాశి. ఉమ్, ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి తెలియకుండా వారికి ఒక ఉత్సాహం, ఉమ్, ఉల్లాసం లభిస్తుంది. ఉమ్, తెలియకుండా ఏదో సాధించేసాం, సాధించాలి అనే ఒక తపన, ఆరాటం కనిపిస్తుంది. ఇన్ని రోజులు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కానియండి, కట్టుకున్న భార్య కానియండి, లేదా కట్టుకున్న భర్త కానియండి, ఏదో చేద్దామని వెనక ముళ్ళుగర పెట్టి దున్నపోతుకు పొడిచినట్టు పొడిచినా కూడా ఉమ్, చేయనటువంటి వారు తెలియకుండా ఏదో ఒక అవకాశం రావడం, ఉమ్, ఆఫర్ రావడం, ఆ ఒక దానికి జాబులు వెసులుబాటు రావడం, జాబ్ చేయాలని అనిపియడం, వీరికి లేనటువంటి కోరికలు పుడతాయి. ఉమ్, కోరికలంటే మళ్ళీ వేరే ఎఫ్ఐఆర్స్ లేకపోతే ఇంకేమైనా కోరికలు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కాదు. ఆ, జీవితంలో బాగుపడాలి, ఉమ్, జీవితంలో ఎదగాలి అనేటువంటి కోరికలు పుడతాయి. ఉమ్, వాటి వలన వీరికి కూడా తెలియకుండా ఉమ్, బాగుపడేటువంటి లక్షణాలు అనేది కర్కట రాశిలో ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఉమ్. అయితే మంచిదే. ఆ! అవి మళ్ళీ ఈ జూన్ మాసంలో కనిపిస్తున్నాయి. ఉమ్, అది ఎందుకు? ఎందుకంటే మనకి మే మాసంలో మారినటువంటి ఉమ్, రాహుకేతుల ప్రభావితం బాగా కనబడతా ఉంది. రెండోది గురువు మారడం. ఉమ్, గురువు మారడంతో మతిమరుపు ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి తెలివితేటలొస్తాయి. ఉహు, ఐ ఐ యాక్టివ్ బ్రెయిన్ అంటారు. ఉమ్, సో, ఆ ఐ యాక్టివ్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఎవరికైనా సలహాలు ఇవ్వగలటువంటి క్యాపబిలిటీ ఏర్పడుతుంది. ఉహు, ఏదైనా మాట వినేటువంటి తత్వంతో చూసినటువంటి కర్కాటక రాశి వారికి వీరు సలహాలు ఇవ్వటం, ఓకే. ఆపోజిట్‌లో వీళ్ళే వ్యాపారం సంబంధించి సలహాలు ఇవ్వటం కానియండి, బిజినెస్‌లో సలహాలు ఇవ్వటం కానియండి, లేకపోతే జాబ్ పరంగా సలహాలు ఇవ్వటం కానియండి, విదేశానికి వెళ్ళడానికి కానివ్వండి, అన్నిటిలోనూ వీళ్ళే మూల కారణం అవుతారు. ఓకే. ఇకపోతే ఇంట్లో కూడా వీరే ప్రయత్నం సాధించేదానికి, ఉమ్, శుభకార్యాలు కూడా వీరే నిర్వర్తించడానికి కూడా కర్కాటక రాశి వారికి అద్భుతంగా కనిపిస్తుంది. ఉహు, ఇక ఆలస్యం చేయకుండా జూన్ మాసంలో ఏది తిన్నా తినకపోయినా సరే 2 నిమిషాలు కూర్చున్నా అంటే గుడిలో టెంపుల్‌కి వెళ్తే 2 నిమిషాలు టైం వేస్ట్ అయ్యిద్ది ఉమ్, అనుకునే వారు ఉంటే కూడా ఉమ్, కష్టపడాలి. ఈ అవకాశం పోతే మళ్ళీ కర్కాటక రాశి వారికి మళ్ళీ ఒక 18 మాసాలకు రాదు. 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 ఉమ్, అందుకని జూన్ మాసంలో ఖచ్చితంగా కష్టపడితే రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా ఉహు, వీరికి కాకుండా వీరి కింద శ్రేయోభిలాషులకి, శ్రేయస్సులకి, ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి అందరికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వనరులు సృష్టించబడగలుగుతారు కర్కాటక రాశి వారు. ఉహు. అందుకని వీరు ఏది ఆలోచించుకోకుండా ముందడుగు వేయాలి. వీళ్ళకు ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా బాగున్నాయి. ఉమ్, కానీ వీరికి ఉన్న పలంగా ఓపిక వస్తది కాబట్టి ఉన్న పలంగా పరిగెత్తుతారు. అంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు నిలబడి తాగితే మంచిదంటారు. మంచిది. కానీ వీరికి ఆలస్యం అమృతం అనేటువంటిది పనికొస్తుంది. ఓకే. ఇంకా లేట్ అయితే వీళ్ళకి ఆ అమృతం కాస్త విషమైపోద్ది అని చెప్పి పరిగెత్తుతూ ఉంటారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు, పాదాలకు మంటలు, మోచేతులు మంటలు, నొప్పులు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పరిగెత్తుకు వాళ్ళకని కాదు. ఓకే. అలాంటి జోష్‌తో ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళకి కుజుడు అనేది మంచి స్థానంలో ఉన్నారు. హుహు. వీరికి కుజుడు బాగా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి ఆదాయ వనరులు అనేది వీరికి సృష్టించబడతారు. ఓకే. కాకపోతే ఒకటి ఉన్నది. వీరు తీసుకునేటువంటి నిర్ణయం హ్మ్. 1కి 2 సార్లు ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. హ్మ్. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఓకే. ఖచ్చితంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. నష్టపోయారు. వీరి దగ్గర ఇంకొక లక్షణం ఉన్నది. హ్మ్. అది ఏంటంటే వీరు తీసుకునే నిర్ణయాన్ని ఇంకొకరి దగ్గర సలహా తీసుకోరు. దాని వలన నష్టపోతారు. ఓకే. అందుకని వీరి యొక్క ఆలోచన హ్మ్. వీరు ఒంటరిగా కూర్చునేది ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. తీసుకో. ఇంకొకటి వాళ్ళకు అంటే వాళ్ళకు రెమెడీస్ ఏంటి?
ఇలా ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు అనేది కూడా ఉంది. కానీ ఈ 6 నెలల మాత్రము చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. మరి వీళ్ళు ఆ మంచి ఫలితాల కోసం చేయాల్సిన రెమెడీస్ ఏంటి? వాళ్ళకు కలిసొచ్చే అదృష్ట సంఖ్య, అలాగే అదృష్ట కలర్ ఎలా ఉండబోతుంది? అయితే కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఈ ఒక జూన్ మాసం కలిసి వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా గ్రహాలకు సంబంధించినటువంటి ఒడిదుడుకులు ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే వీరికి ఇంకా శుభదృష్టితో ఉండాలనుకుంటే కనుక చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. చిన్నవే సరిపోతుంది. ఈ కర్కాటక రాశి వారికి అద్భుతం కలిసి వస్తుంది అనమాట చిన్న పరిహారాలతో. అవి ఎలా అంటే ఒక మిర్రర్, మనకి మిర్రర్స్ ఉంటాయి కదా, ఇంట్లో అద్దాలు ఉంటాయి కదా, ఆ మిర్రర్ వీరికి మినిమం 3 అడుగులు ఉండాలి. అంటే 36 సెంటీమీటర్స్ ఉన్నటువంటి మిర్రర్ ఏదైతే ఉందో అది ఒకటి కొని తెచ్చుకోవాలి. ఏదైనా సోమవారం రోజున, సోమవారం లేదా గురువారం రోజున మిర్రర్ ఒకటి తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్టయితే పర్వాలేదు. ప్రతినిత్యము ఉదయాన్నే లేవగానే వారి మొహం వారే ఆ మిర్రర్ లో చూసుకోవాలి. ఓకే, ఇది వీరికి అద్భుతమైన మంచి రెమెడీ, ఈజీ రెమెడీ కూడా. ఈజీ రెమెడీ. వీరు అలా అని చెప్పేసి లేచి ఎవరో మొహం చూస్తాను అని చెప్పేసి ఆ అద్దాన్ని పక్కనే పెట్టి పడుకోవడము, లేకపోతే అద్దం ముందు అలా పడుకోవడం లాంటివి చేయకూడదు. అద్దం గోడకే ఉండాలి, లేకపోతే ఎక్కడైనా సెల్ఫ్ లో ఉండాలి. లేవగానే లేచి ఆయన మొహం ఆయన, ఆ మొహం ఆమె చూసుకోవాలి. ఇది ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ. ఇది వీరు ప్రతిరోజు కూడా చేయొచ్చు. దాని తర్వాత ఇది ఒకటి. రెండో రెమెడీ వచ్చేసి ఆవుకి ప్రతినిత్యమైన లేదా వారంలో ఒక రోజైనా సరే వీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో, ఇప్పుడు 40 కిలోలు ఉన్నారు 4 కిలోలు 10%, 50 కిలోలు ఉన్న వాళ్ళు 5 కిలోలు ఈ చొప్పున ఏదైనా సరే వెజిటేబుల్స్, ఆవు తినగలిగినటువంటి వెజిటేబుల్స్ కనుక ఇవ్వగలగాలి. ఇది వారంలో ఒకసారి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక మళ్ళీ పోతే వీరు ఏ మతస్థులో చూసుకొని ఏ దేవాలయానికి వెళ్తారా, లేదా చర్చికి వెళ్తారా, మసీదుకి వెళ్తారో చూసుకుంటే గనక వారు ఎక్కడికి వెళ్ళినా పర్వాలా, ఒక 3 డజన్లు అంటే 36 పళ్ళు ఏవైనా సరే ఫ్రూట్స్ ఆ మందిరంలో వచ్చేటువంటి భక్తులకి ప్రసాద రూపంగా ఇవ్వాలి. అంటే ఆ స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టి అది ప్రసాద రూపంగా ఇవ్వాలి. ఈ రెమెడీ చేసుకోవాలి. ఇకపోతే ప్రతిరోజు కూడా వారు కాటుక ఉంటుంది కదా, ఇప్పుడైతే కాజల్ అంటారు, కాజల్తో కూడినటువంటి పేర్లతో వస్తున్నాయి. మగవారైనా ఆడవారైనా సరే బయటికి వెళ్లే ముందు, ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు కాలికి అరికాలను పెట్టుకోవాలి. ఇది చేస్తే వీరికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు సాధిస్తారు. ఆలోచన విధానం కూడా వీరికి తగ్గట్టుగా, మనం ముందుగా అనుకున్నటువంటి ఆలోచన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని దానికి తగ్గట్టుగా ఉంటారు. ఇది తీసుకోవాలి. ఇక గృహం కొనుక్కోవాలి, అలానే ఆస్తులు అప్పిచ్చిని మళ్ళీ రావాలి, అలానే కారు కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి. ఏదైనా అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ బఠానీలను దొరుకుతాయి మనకి. పానీపూరీలకి చాటు మసాలాకు వాడేటువంటి బఠానీస్ ఉంటాయి. ఆ బఠానీలు వాళ్ళ దగ్గర తెచ్చుకోకూడదు, కిరాణా షాపులో దొరికేటువంటి పచ్చి బఠానీస్. ఆ బఠానీలు తెచ్చుకొని ఏదైనా నవగ్రహాల మండపం దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాల మీద ఏదైనా గురువారం రోజున నవగ్రహాలకు అభిషేకం చేసుకోవాలి. ఇది వారంకి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ రెమెడీలు చేసుకుంటూ ఇకపోతే వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్, టమాటో కలర్, ఈ రెండు కూడా వారికి అద్భుతం కలిసి వస్తాయి. ఇకపోతే వీరికి నెంబర్ వచ్చేసి 6, 3, ఈ 2 నెంబర్ వీరికి కూడా అద్భుతం కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి. ఇకపోతే వీరికి వారం గురువారం, శుక్రవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీటితో పాటు కలిసి వచ్చేటువంటి నెంబర్ అంటే ప్రతిరోజు పారాయణం చేస్తే గ్రహాల నుంచి దోషాలు పోయేటువంటి నెంబర్ వీరికి ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేసుకోవాల్సినటువంటి నెంబర్ 4852-829 4852-829. ఈ నెంబర్ ని 330 సార్లు పారాయణం చేయాలి. అది ఎలా అంటే చేతిలో ఏదైనా ఒక రకమైనటువంటి ఫ్రూట్, ఏమైనా తినేటువంటి ఫ్రూట్ ఏదైనా చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసేసి అది సేవించాలి. ప్రతిరోజు కూడా చేసుకుంటే వీరికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు కూడా తొలగిపోయేసి అదృష్టవంతులేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ధన్యవాదాలు గురుగారు, ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి మంచి రెమెడీస్ చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.